హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. నేను స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యుఎస్ఏలో 7 ఇయర్స్ నుండి సైబర్ సెక్యూరిటీ జిఆర్సీ గవర్నెన్స్ మీద 7 ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉన్న మౌనిక బొలినాడి. నమస్తే మ్యామ్. మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. యాక్చువల్గా మీ ఈ టైంలో, ఈ పీరియడ్ ఆఫ్ టైంలో రకరకాల అనుమానాలు అనేవి ఉంటూనే ఉంటాయి స్టూడెంట్స్కి. ఎటు సైడ్ తీసుకోవాలి, కోర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలా, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, అంటే ఏంటి, రావటం వల్ల చాలామందికి జాబ్స్ పోతున్నాయని, కానీ ఇలాంటి అపోహలు అవనియండి, అవి రియల్ ఫ్యాక్ట్ అవనియండి, ఇండియాలో అయితే చాలామందికి కన్ఫ్యూషన్ అయితే ఉంది. అది పేరెంట్స్కి అవనియండి, అట్లాగే స్టూడెంట్స్కి కూడాను. సో మీకు వచ్చేసి 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది కూడా యుఎస్ఏలో వర్క్ చేస్తున్నారు. అసలు మీరు వర్క్ చేసే ఈ ఏఐ అలానే జిఆర్సీ గవర్నెన్స్ అంటే ఏంటి, ఒకసారి దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ని ఇవన్నీ ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. సో అందరికీ నమస్కారం. నా పేరు మౌలిక బొలినాడి and thank you very much for inviting me here, Swapna garu. It's a pleasure to speak more with you. So I basically started 7 years ago, and I have a master's degree in computer science with specialization in cybersecurity. Okay. And I also have a professional certificate in cybersecurity from అంటే MIT. మీరు యాక్చువల్గా ఇక్కడ ఇండియాలో మీ ఎడ్యుకేషన్ దగ్గర నుండి, అంటే ఇక్కడ మీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీరు వచ్చేసి స్పెషలైజేషన్ అక్కడే సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారు, ఇక్కడ కోర్ కంప్యూటర్ సైన్స్ ఏనా మీది? సో ఇక్కడ నేను యాక్చువల్లీ నా అండర్ గ్రాడ్ ఎంజీఐడిలో చేశానండి. దాంట్లో నా మేజర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనమాట. నాది కూడా సేమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీల్డ్. బట్ ఈవెన్చువలీ నేను అండర్ గ్రాడ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు వీ హ్యాడ్ ద సబ్జెక్ట్ కాల్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో స్పెసిఫిక్గా సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతుందంటే, మనకి నెట్వర్క్ టు నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, ఒక పర్సన్ ఆన్లైన్లో వేరే వాళ్ళతో మాట్లాడాలి అని అంటే అసలు బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ ఎలా నడుస్తుంది, మనకి ఏమేమి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి, దానిలో సెక్యూరిటీ అనేది ఎలా మెయింటైన్ చేస్తాము అని కొంచెం బేసిక్స్ అనేవి నాకు టచ్ చేశాను అనమాట. సో దట్ వాజ్ యాక్చువల్లీ మై ఫేవరెట్ సబ్జెక్ట్ విచ్ pushed me to go and do a little bit of research. అసలు దీంట్లో కెరియర్ ఎక్స్ప్లోరేషన్ ఎలా ఉంటుంది, ఏంటి ఫర్దర్గా నేను నేర్చుకోవాలి అంటే నేను ఎలా నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పి రీసెర్చ్ చేస్తే, అండ్ నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కనుక్కుంటే కూడా దే సజెస్టెడ్ దట్ వై డోంట్ యూ లుక్ ఎట్ సైబర్ సెక్యూరిటీ, ఐ థింక్ దట్ మైట్ బీ వన్ ఆఫ్ ద ఫీల్డ్స్ దట్ యూ మైట్ అలైన్ అని చెప్పి నన్ను కొంచెం రికమెండ్ చేశారనమాట. బట్ ఓవరాల్ ఐ డిడ్ మై ఓన్ రీసెర్చ్, అండ్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ద వర్డ్ సైబర్ సెక్యూరిటీ ఓన్లీ, ఇట్స్ వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. అంటే నేను చాలా ఎగ్జైట్ అయిపోయి దాని గురించి 24 hours చదువుకోవడము, అలా చాలా రీసెర్చ్ చేశాను బేసికల్ ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని. అండ్ వన్స్ ఐ గాట్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఐ వాంటెడ్ టు లెర్న్ మోర్. నేను నేర్చుకోవాలి అని అంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ విచ్ హెల్ప్ యూ గెట్ దోస్ ఇనిషియల్ సర్టిఫికేషన్స్ అనమాట. సో ఐ జాయిన్ జస్ట్ అ కోర్స్ టు లెర్న్ వాట్ ఇస్ సైబర్ సెక్యూరిటీ, అసలు ఏంటి అని. I think it was around a month. It's a certified ethical hacker course anamata. It's like an official ECE council certification that people can do. అది రియల్ గానే వర్క్ అయిందా, అంటే మీకు హెల్ప్ అయిందంటారా? యా, అబ్సల్యూట్లీ. అంటే నాకు ఇనీషియల్గా మనం సైబర్ గురించి మాట్లాడితే ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ హ్యాకింగ్, అండ్ దెన్ ఎథికల్ హ్యాకింగ్ ఇస్ వన్ థింగ్ వేర్ people who ethically do professional hacking within the companies or in the bug bounty techniques ala untayi anamata. So that certification proves that you are ethical hacker and you actually know the concepts in the cyber, where you can actually do some of the work on the application security, penetration testing side. So ala అంటే యాక్చువల్గా ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంది ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయినా లేకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ టు డిగ్రీ కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏం చదివినా ఎక్కువ ఇన్స్టిట్యూట్స్కే వెళ్తూ ఉంటారు. ఫస్ట్ మనం కంప్యూటర్ కోర్స్ ఏం నేర్చుకోవాలన్నా ఇన్స్టిట్యూట్స్కి వెళ్తూ ఉంటారు. అయితే అది మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అంటారు బేసిక్గా? కంపల్సరీ. ఐ మీన్ అట్లీస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఏం తెలీదు అన్నదానికి యూ కెన్ ఆల్సో లుక్ ఫర్ ఆన్లైన్ కోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్. యూట్యూబ్లో రైట్ నౌ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్. అండ్ దెన్ దెర్ ఆర్ ఆల్సో ఫ్రీ కోర్సెస్ దట్ మేబీ యూఎస్ యూనివర్సిటీస్ ఆల్సో ఆఫర్ యూ, వెర్ యూ కెన్ గో అండ్ లుక్ ఇన్ ద వెబ్సైట్స్ అనమాట. So there are different means on how you get the information.
నేను 8 years బ్యాక్ చేశాను కాబట్టి మై సోర్స్ ఆఫ్ రీచ్ వాజ్ గో టు లైక్ అ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఇన్ పర్సన్ అండ్ లెర్న్ ఇట్. సో అలా నేను ఆ కోర్స్లో జాయిన్ అయ్యాక ఐ లెర్న్ బేసిక్స్, అసలు ఏముంటుంది సైబర్ సెక్యూరిటీ అంటే, హ్యాకింగ్ అంటే ఏముంటుంది, కొన్ని టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇక్కడ నుంచి లైక్ హ్యాకర్స్లా మనం ఎలా థింక్ చేస్తాము, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దాని మీద ఐ లెర్న్ సమ్ ఆఫ్ దాట్. అండ్ ఐ డెంట్ డూ ద సర్టిఫికేషన్ at that time. It was just for a learning progress for me. చూద్దాము ఎలా ఉంటుంది అని. And immensely, like because I was so interested to get into the field, my next step was, I think I can just expand my knowledge by doing a master's degree and jappi. I have decided to do that. And because I was from electronics and communication, నాకు అంత cyber security, computer science touch లేదు basics తో కాబట్టి I decided I'll do it in computer science, but I want to stick to my specialization as cyber security when I'm doing my research అని చెప్పి నేను అలా figure out చేసుకున్నాను. Then I applied for universities in my 4th year. Then I waited for admits, and then I got my admit from University of North Carolina at Greensboro. సో ఇక్కడ ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు చాలా యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తూ ఉంటారు, కొంతమంది అసలు జస్ట్ యుఎస్ వెళ్తే చాలు ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అంటే జనరల్గా వాళ్ళకి అసిస్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే బయట మనకి చాలా వచ్చేసాయి. సో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వాళ్ళకి అసిస్ట్ చేస్తారు కదా. సో ఏంటంటే ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు యుఎస్ ఎంటర్ అయితే చాలు అనుకుంటారు. అది కరెక్ట్ అంటారా, లేకపోతే యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్ చూసుకుని కొంచెం టాప్ యూనివర్సిటీస్కి వెళ్తేనే వీళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారా? ఏది బెస్ట్ అంటారు? ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు డూ రీసెర్చ్. అండ్ నేను ఎలా రీసెర్చ్ చేసుకున్నాను అని అంటే, ఐ లుక్డ్ ఫర్ ప్రొఫెసర్స్, ఐ ఈచ్ యూనివర్సిటీలో అసలు ఏం కోర్సెస్ టీచ్ చేస్తున్నారు, నాకు సంబంధించిన ఫీల్డ్కి సబ్జెక్ట్ వాళ్ళు టీచ్ చేస్తున్నారా లేదా, రీసెర్చ్ చేస్తున్నారా లేదా, అసలు లాంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటి, వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ దగ్గర నేర్చుకునే కాన్సెప్ట్ నాకు వర్తియా కాదా, అసలు ఈ ఓవరాల్ కోర్స్ వాళ్ళు ఆఫర్ చేసే దాని మీద రీసెర్చ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ more than that what they're teaching is also equally important anamata. So both of them together, I think it's, even if you are studying in a medium sized university which is like not top 10, they should be worth in the university when you're going to spend some money over there. So that is one of the most important things which I suggest for the young professionals to do. If you are planning to do higher education ante, you have to do a year worth of research for you to make sure that నేను అక్కడ వెళ్ళాక ఫిగర్ అవుట్ చేసుకోవడం అనేది కాదు, ఇక్కడ నుంచే ఫిగర్ అవుట్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. దట్ సేవ్స్ యూ a lot of time, lot of money, lot of pressure. ఇక్కడ నుంచి అక్కడ యూనివర్సిటీస్ లో ఈ స్టాఫ్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎట్లా కలెక్ట్ చేసుకోవచ్చు? ఆన్లైన్ లో చూసుకోవచ్చు అంట యూనివర్సిటీ దాంట్లో మనకి they have all the information including your professors email. You can reach out to them via email. Everything is available online. So when you're applying for admissions only, like you can go and see in the websites like what they have. So that is a research that consultancy మీదే పూర్తిగా నమ్ముకోకుండా మన ఓన్ రీసెర్చ్ కూడా చేయాలంట. కంపల్సరీ. I mean, I did my own process by myself. నేనే కన్సల్టెన్సీ దేంతోనూ డిపెండ్ అవ్వలేదు. So I did my applications on my own, I did my research on my own, I applied on my own. So it took time. అంటే కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్తే maybe you will get information little faster because they have done that part of research by themselves. But for you it's like a learning experience. That's why you have to start early. ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ చేస్తే టైం ఉంటుంది. లాస్ట్ మినిట్ లో when you don't have time, it's also like, you know, you have pressure, oh I didn't figure out అని కాకుండా కొంచెం ఎర్లీగా టైం ఉన్నప్పుడు, టైం కుదిరినప్పుడు రీసెర్చ్ స్టార్ట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ గో అకార్డింగ్లీ. బికాజ్ అక్కడ మాస్టర్స్ కానీ వెళ్ళాక there will be 1 year courses, there will be 2 years courses, there will be 1.5 year course. Like you have to do everything in 1.5 year, and then you have to also find a job in that 1.5 year before you graduate. So that's a lot of things to do at the same time. So you have to always break it down. అందుకే ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి
అంటారనమాట. ఇంకొకటి అట్లనే ఇప్పుడు యూఎస్ వెళ్ళినాక ఎంఎస్ చేస్తూ ఉంటారు. ఎంఎస్ చేసేటప్పుడు ప్యారలల్‌గా అక్కడ ఆన్‌లైన్ కోర్సెస్ కానీ ఇట్లా నేర్చుకొని జాబ్ అసిస్టెంట్స్ కానీ ఏదైనా అక్కడ కూడా మనకు కన్సల్టెన్సీస్ కానీ ఇట్లా ఉంటాయి. హెల్ప్ అవుట్ చేస్తారా? మామూలు జాబ్స్ అసిస్టెంట్స్‌కి వీటికి అట్లా ఉంటాయా? I mean, generally there will be so US Alaka is everything is individual. You have to do everything by your own. ఓకే. So the more you do, the more you get profit out of it. The more success you will see because you're doing more than what you're actually seeing another mida. That's how it actually works everywhere when you go outside of India. So even when nenaithe, I mean, your professor will teach you the class. That is the basic thing that they do when you join the university for that particular course. But you have to go beyond that. So what I did was I went beyond. I reached out to my professor who I was very interested to learn from, and then I told him like I am interested in this field. I want to learn more. I only know this much, but I mean I just want to explore this area of cybersecurity kuda because I want to do my career. Ante he kind of put me into that 4 months of learning in research. Okay, And research oriented yeah, one program. full semester. Apart from my courses, I was doing like a semester worth of research in the back end because I had to study a lot every single day. And after that, when he saw the results coming through after one semester, that's when he offered me research assistantship, Okay. telling that yes, this girl is capable of doing the research at this level in the area that I'm looking for, and she can actually collaborate with me and Jeppi. That's how they started it. So that's how I started my research career irrespective of my professional career anamata. Understood. So you have to always go beyond teaching for sure. ఓకే. ఇంకొక చిన్న డౌట్ ఇక్కడనే. యాక్చువల్‌గా ఏందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వైల్ యూ ఆర్ స్టడీయింగ్ ఆ టైంలోనే మీకు దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఓకే రీసెర్చ్ ఓరియంటెడ్‌గా అటు సైడ్‌కి వెళ్లారు. చాలామంది ఇక్కడ నుండి వెళ్ళిన స్టూడెంట్స్ ఏందంటే ఇప్పుడు ఈ ఫీజుల కోసం అవ్వనియండి, లేకపోతే ఈ మనీ బర్డెన్ అంటే ఏదైనా వాళ్ళకి ఏందంటే ఒక్కసారిగా ఫ్రీడమ్ అనే కాదు అంటే వాళ్ళ ఓన్ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసేసుకోవాలి అని చాలామంది పార్ట్ టైంకి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఎలాగో క్లాసెస్ పెద్దగా ఉండవు, వీక్లీ తక్కువ అవర్సే క్లాసెస్ ఉంటాయి. సో పార్ట్ టైంకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేసి అప్పుడే మనీ మీద పడిపోతూ ఉంటారు. అది కరెక్ట్ అంటారా? లేకపోతే మీరు చెప్పినట్టు మీరు చేసింది కరెక్ట్ అంటారా? I mean, education is very important. The whole point of you're going to do masters is to get that education, and when you get a job for your అది work, సైబర్ సెక్యూరిటీనే కాదు ఏ ఫీల్డ్ అయినా. ఏ ఫీల్డ్ అయినా, when you get a job for your learning, your experience, your knowledge, you'll always get paid more. I think the longer term benefit of education is different when compared to looking for short term financial benefits. Yes, everyone has financial issues and burden because we are moving to a different country which is expensive. Yes. That is true, but that is the whole point. Like we can take student loans and everything from India itself and go study over there, but education is more important than maybe trying to just go and మీకు దాంట్లో quickly పే earn money. చేశారా? అంటే ఇప్పుడు ఇంటర్న్‌షిప్‌లో గాని ఇప్పుడు ఆ నెక్స్ట్ మీరు అంటే యాక్చువల్‌గా ఇది చేశానని చెప్పారు కదా! రీసెర్చ్‌లో జాయిన్ అయ్యానని. దానికి ఏమైనా పే చేస్తారా? ఇంటర్న్‌షిప్ అట్లా పే I did my research under my professor అనమాట. సో నాకు యూనివర్సిటీ త్రూనే రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అనేది వచ్చింది. సో దట్ కవర్డ్ అంటే మై scholarship లాగా. యా దట్ కవర్డ్ మై స్కాలర్షిప్ లైక్ ఫీ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. Okay. సో దట్ ఈస్ వాట్ you get through education. When you're doing something, you'll get graduate assistantship, research assistantship that the university itself offers, which kind of waives your whole fees and everything also. Like that's what happened to me. Like because when I got that opportunity, the immediate thing that happened was I was getting paid for the research that I was doing with the professor. So ఇది ఏ యూనివర్సిటీస్‌లో అయినా ఇలాంటి ఛాన్స్ this is all over like US universities, like that is what they offer for your merit anamata. ఇండియాలో నేర్చుకున్నా ఇండియాలో అండర్ గ్రాడ్ డిగ్రీ ఉన్నా కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎ రియలీ గుడ్ ఎక్సెప్షనల్ జీపీఏ దట్ ఈస్ వాట్ దే డూ.
ఓకే. Yeah. అయితే ఇప్పుడు మీకు వర్క్ అయితే ఎంజాయ్ చేస్తున్నారా? బాగుందా? Yeah, yeah, ఎన్ని yeah. అవర్స్ వర్కింగ్ మీకు డైలీ? We generally do like 8 hours. 8 Like hours. it's like 40 hours per week anmata. Okay. That is what I do. And it is pretty interesting. నేను యాక్చువల్లీ కెరియర్ స్టార్ట్ చేసింది వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనే డొమైన్లో చేశాను అనమాట, విచ్ కంప్లీట్లీ ఫోకసెస్ ఆన్ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్లో ఎలాంటి వల్నరబిలిటీస్ ఉంటాయి, లైక్ కంపెనీస్ ఎలా అప్డేట్ చేయాలి, దీనికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి, దీనిలో రిస్క్ ఎంత ఉంటుంది అన్న దాని మీద రీసెర్చ్ చేసి నా కెరియర్ అలానే స్టార్ట్ చేశాను. Okay. బట్ నౌ ఐఎమ్ ఇన్ ఎ డొమైన్ కాల్డ్ గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లయన్స్ అనమాట. సో Okay. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ the domain that I was in before. So cybersecurity is like a vast subject. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్ గా తెలుసుకుందాం. Yeah, సో ఈ టాపిక్స్ గురించి. Yeah, yeah. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని డీటెయిల్స్గా సైబర్ సెక్యూరిటీ గురించి, ఏఐ గురించి చాలా తెలుసుకుందామండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే తప్పకుండా దానికి కూడా మేము వీడియో చేస్తాము. థ్యాంక్ యూ.